ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు పార్ట్ 5 చేస్తున్నాను. సో జల్దీ స్టార్ట్ చేస్తాను. వాక్యము దీన్ని బైబిల్ స్టడీ అంటారు. ఈ వాక్యాన్ని విని మీరు ఇంకా వేరే పార్ట్స్ కూడా ఉంది నా కింద అది వాళ్ళు ఒత్తితే అది రౌండ్గా ఉంటుంది కదా, అది ఒత్తితే నా పేరు కొట్టి మీరు చేస్తే డిఎం సరిత అనేసి అక్కడ నంబర్స్ ఉంటుంది. సో ఆ నంబర్స్ని ప్రెస్ చేశారనుకోండి, అది సర్చ్లో కొట్టారనుకోండి, నాది అన్ని మెసేజెస్ వస్తుంది. సో మీరు ఆ మెసేజెస్ చూడవచ్చు. సో నేను నెక్స్ట్ విల్ గో ఫార్ విల్ స్టార్ట్ విల్ డూ ఇట్ వెరీ ఫాస్ట్ బికాస్ 4 minutes అని నేను స్టాప్ చేయాలన్నమాట ఈ వీడియో. So now I'm reading once again. I'm telling that Matthew chapter 3 13th verse లో ఉన్నాను. ఇది బైబిల్ స్టడీ అన్నమాట. సో at that time Jesus arrived from Galilee and came to John at the Jordan to be baptized by him. But John tried to make him change his mind. I ought to be baptized by you, John said, and yet you have come to me. But Jesus answered him, let it be so for now, for in this way we shall do all that God requires. So John agreed. As soon as Jesus was baptized, he came up out of the water. The heaven was opened to him, and he saw the Spirit of God coming down like a dove and alighting on him. Then a voice said from heaven, this is my own dear son, with whom I am pleased. చూడండి ఇప్పుడు బ్యాప్టిజం దేవుడిది బ్యాప్టిజం ఇచ్చే వర్స్లో వచ్చినామన్నమాట. సో యేసయ్య ఈ జాన్ ది బ్యాప్టైజ్డ్తో దగ్గరికి వస్తాడనమాట. బాప్టిజం ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే నాకు బాప్టిజం ఇవ్వు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు యోహాన్ని చూసి ఇదేంటిది, మీరు నన్ను అడగడం ఏంది, యోహాన్ అంటాడు మీరు నన్ను అడగడం ఏంది బాప్టిజం ఇవ్వనేసి, మీరే నాకు ఇవ్వాలి బాప్టిజం అనేసి యోహాన్ అంటాడు అనమాట. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే ఇప్పుడు ఇది దేవుడి చిత్తము, ఇది ఇట్లా కానీ అనేసి యేసయ్య చెప్పగానే అప్పుడు యోహాన్ ఏం చేస్తాడంటే సరే అనేసి యేసయ్యని నీళ్ళలో తీసుకెళ్ళి బాప్తిజం ఇస్తాడు. బాప్తిజం ఇచ్చగానే ఏమవుతుందంటే ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం తెరవడానికి ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురం రూపంలో వచ్చి ఆయన పైన దిగి వస్తాడనమాట. అప్పుడు దిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక వాయిస్, ఒక స్వరము ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఎవరంటే తండ్రి అయిన దేవుడి స్వరం అనమాట. సో తండ్రి అయిన దేవుడి స్వరం ఏం చెప్తుందంటే ఈయనే నా ప్రియ కుమారుడు అనేసి చెప్తుంది అనమాట. అంటే యేసయ్యే ఆ వాయిస్ ఏమంటుందంటే, ఆ వాయిస్ దేవుడి వాయిస్ ఏం దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసయ్య ఈయన నా ప్రియ కుమారుడు, యేసయ్య తన ప్రియ కుమారుడు అంట అనేసి ఒక స్పష్టత దేవుడు ఇచ్చాడనమాట. విత్ హూమ్ ఐఎమ్ ప్లీజ్డ్, ఆయనలో నేను ఆనందిస్తున్నాను అనేసి ఆ విషయం కూడా దేవుడైన తండ్రి అయిన దేవుడు మీ ఆకాశం నుంచి పలుకుతాడనమాట. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎవరెవరు అక్కడ ఉంటారో వాళ్ళందరూ అది విని ఆశ్చర్యపోతారనమాట. సో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లోపల బ్యాప్టిజం గురించి. సో క్రిస్టియన్ దేవుడి గురించి తెలుసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థిస్తారు, వాక్యం చదువుతారు. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది బ్యాప్టిజం తీసుకోవాలా, నేను తిరిగి జన్మించాలా, నేను దేవుడి రాజ్యానికి వెళ్ళాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుందో వాళ్ళు బ్యాప్టిజం తీసుకుంటారు. సో నజరుడైన యేసు నామంలో ఎవరెవరి వాక్యం వింటున్నారో తండ్రి, వాళ్ళు కూడా తండ్రి యేసయ్య రక్షణ నడిపించబడి అవుతుంది బ్యాప్టిజం తీసుకునే కృపని దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన నజరుడైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.